త్రీ న్యూస్ మీ జర్నలిస్ట్ రాపోల్ స్వామి. ఈరోజు సాక్షి పేపర్లో చూసినట్టయితే కనుక అఖిలపక్ష బృందాలకు ప్రశంస. పాక్ ఉగ్రవాద సంస్కృతిని ప్రపంచ దేశాలకు ఎదుట ప్రభావితవంతంగా ఎండగట్టినందుకు అఖిలపక్షాన్ని ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. భద్రతా సలహాల మండలి సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వ డిఆర్డిఓ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ జి సతీష్ రెడ్డిని జాతీయ భద్రతా మండలి సభ్యుడిగా నియమించింది. సీఎం శాఖలు సీనియర్లకు కాంగ్రెస్ హైకమాండ్ సూచన ఓకే అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సుదీర్ఘ భేటీ. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులు. ప్రస్తుతం మంత్రుల శాఖల మార్పుపై ముగిసిన కసరత్తు. ఏ క్షణమైన అధిష్టానం సూచన ప్రకటన. పెద్దల పిలుపుతో ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్లోనే డిప్యూటీ సీఎం బట్టి ఫోన్లో మంతనాలు. రాష్ట్రంలో 3-4 బహిరంగ సభలో నిర్వహణకు యోచన. రాష్ట్రంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు. ప్రస్తుత మంత్రుల శాఖల మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ముగిసింది. పార్టీలో సీనియారిటీ, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఏ శాఖ కట్టబెట్టాలన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న పలు కీలక శాఖల ఇతర సీనియర్ మంత్రులకు కేటాయించాలని హైకమాండ్ సూచించినట్లు తెలిసింది. ఇందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ క్షణమైన శాఖల కేటాయింపు, శాఖల మార్పు ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్త వారికి పాత మంత్రుల శాఖల కేటాయింపు అంశంపై చర్చించేందుకు సోమవారం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఏఐసిసి ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి వేణుగోపాల్తో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు శాఖల కేటాయింపు చర్చించారు. పై భేటీలో సీనియర్ మంత్రుల వద్ద, సీఎం వద్ద ఉన్న శాఖలతో పాటు ప్రాధాన్యత గల శాఖలపై కీలక చర్చలు జరిగాయి. హోంశాఖ సహా మున్సిపల్, విద్య, న్యాయ, మైనింగ్ వంటి కీలక శాఖలు ఇప్పటికీ ముఖ్యమంత్రి వద్దే ఉన్న నేపథ్యంలో వాటిని ఇతర మంత్రులకు కేటాయించే పార్టీ పెద్దలను సూచించినట్టు తెలుస్తుంది. గోల్కొండ తొలి బోనం 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, 14న రంగం, 20న అక్కన్న మాదన్న బోనాలు, లాల్ దర్వాజా బైబీలు, జూలై 24తో ముగియనున్న బోనాల ఉత్సవాలు. బోనాలను విజయవంతం చేయాలి. ఆషాఢం బోనాలపై అధికారులతో మంత్రులు పొన్న ప్రభాకర్, కొండా సురేష సమీక్ష. అంతా తూచ్ నన్ను బద్నాం లేపుతుండ్రు. లిక్కర్ మాఫియాతో ఎమ్మెల్యే మందుల సామేల్ బేరసారాల. మొత్తం వ్యవహారాన్ని రికార్డు చేసిన లిక్కర్ మాఫియా. నా ఖర్చు రోజుకు అక్షరాల 1,00,000. మీ పైసలు నా టీ ఖర్చులకు సరిపోవు. ప్రభుత్వ జీతం ఏ మూలకు సరిపోతుంది. రాజకీయాల్లో ఎవ్వడు శుద్ధపుసలు కాదు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే మొత్తం వీడియో వైరల్. కథ అడ్డం తిరిగేసరికి మీడియాపై నిందలు. నా వీడియో మార్ఫింగ్ చేశారు, అంతా కుట్ర అయితే వారితో ఎందుకు సమావేశం అయినట్లు. ఉగ్రవాదాన్ని ప్రపంచ సమస్యగా పరిగణించాలి. దీనిని భారత్ పాకిస్తాన్ ద్వైపాక్షిక అంశంగా చూడొద్దు. అనేక దాడులు మూలాలు పాకిస్తాన్ వద్ద వచ్చి ఆగుతున్నాయి. ఐరోపా పర్యటన సందర్భంగా జైశంకర్ కీలక వ్యాఖ్యలు. ఏ శాఖ ఎవరికి? కొత్త మంత్రుల శాఖలపై సర్వత్రా ఉత్కంఠ. ప్రస్తుతం మంత్రుల శాఖల్లో మార్పుల 2 రోజుల అధిష్టానంతో సీఎం చర్చలు. మంగళవారం సాయంత్రం ఉఠావుటిన ఢిల్లీకి వెళ్లిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాత్రి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్రలు. ఇక్కడ చూడొచ్చు మనం. రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు బీజేపీ అట. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ అవమానం. రాజ్యాంగం పరిరక్షణ ధ్యేయంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, కుల మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకే బీజేపీ ప్రయత్నం. ప్రజలు బుద్ధి చెప్పిన బీజేపీలో కనిపించని మార్పు అంట. షాద్ నగర్ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రలో మహేష్ కుమార్ గౌడ్. అమెరికా భారతీయులపై దాడి అమానుషం. భారతీయుల ఆత్మగౌరవాన్ని కాపాడడంతో ప్రధాని విఫలం. ప్రధాని మౌనం వెనుక అంతర్యం ఏమిటి? దాడులపై ట్రంప్తో